మన చుట్టుపక్కల వాతావరణం మొత్తం మీరు గమనించండి. ఎక్కడ చూసినా కానీ చెడ్డవాళ్ళు పెరిగిపోతున్నారు. చెడ్డవాళ్ళు అంటే నా దృష్టిలో స్వార్థపరులు. మనిషి తన స్వార్థం కోసం ఏదైనా చేస్తున్నాడండి. తన స్వార్థం కోసం ఎవరినైనా తొక్కేస్తున్నారు. అందుకే లోకంలో కూడా సామెత ఉంటుంది కదా, ఒక మెట్టు మనం పైకెక్కాలంటే 10 మందిని కిందకు తొక్కాలంట. ఎక్కడ సామెత నాకు తెలియదు కానీ నిజమే కదా. ఈరోజు జరుగుతుంది అదే కదా. ఒక మెట్టు తాను పైకి ఎక్కడం కోసం నలుగురిని తొక్కేస్తున్నాడు మనిషి. తనలో ఉన్నటువంటి స్వార్థం బీభత్సంగా పెరిగిపోతుంది. తాను తప్పు చేస్తూ దేనికి భయపడట్లేదు, ఎవ్వరికి భయపడట్లేదు. ఒకప్పుడు చిన్నప్పుడు మనం ఏదైనా తప్పు చేయాలంటే తల్లిదండ్రులకు భయపడేవాళ్ళం. అయ్యి బాబు, నేను ఇప్పుడు ఈ తప్పు చేస్తే మా అమ్మ నాన్నకి తెలిసిపోద్ది, మా అమ్మ నాన్న వచ్చి నన్ను కొట్టేస్తారు, నన్ను తిట్టేస్తారని చెప్పి ఒక భయం ఉండేది. ఈరోజు పిల్లల్లో తల్లిదండ్రులు భయం కూడా లేదనుకోండి, అది పక్కన పెట్టండి. ఒకనొక స్టేజ్కి మనం పెద్దవాళ్ళు అయిపోయేసరికి ఏ భయము మనకు ఉండదు. తల్లిదండ్రులు మనతో ఉంటారు కదా, మనం ఎక్కడెక్కడో ఉంటాం, తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఉంటారు. మనకు నచ్చినట్టుగా మనం పనులు చేసుకుంటూ వెళ్ళిపోతాం. అంటే ఎవరి భయము కూడా మనిషికి లేదండి. కానీ పిల్లలు మీరు గమనించండి, దేవుడు చాలా కఠినమైన వాడు. దేవుడు ప్రేమస్వరూపి అని మనం విన్నాం, దేవుడు కరుణాస్వరూపి అని మనం విన్నాం. దేవుడు ఎంత ప్రేమ చూపిస్తాడో, ఎంత కరుణ చూపిస్తాడో అంతే విధంగా కోపాన్ని కూడా చూపిస్తాడు. అవునా బ్రదర్ అంటే అవును. దేవుడు ఎంత దీర్ఘశాంతంగా ఉంటాడో అంతే కఠినత్వాన్ని కూడా చూపిస్తాడు. ఈరోజు నువ్వు ఏ తప్పు చేస్తున్నా దేవుడు ఏమండవు. అంతే కదా పిల్లలు, ఈరోజు తప్పులు ఎందుకు చేసేస్తున్నావు? మనం ఏదైనా చిన్న తప్పు చేయగానే వెంటనే మనమే పిడుగుపడిపోయింది అనుకోండి, తప్పులు చేస్తామా? చెయ్యం. మనకి ఏది జరగదు. మనం తప్పు చేసిన సెకండ్కి మనకి ఏది జరగదు కాబట్టి మనం హృదయపూర్వకంగా తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ ఒక్క విషయం గమనించండి, దేవుడి చేతిలో పడడం అనేది చాలా డేంజర్. నీకు అర్థమవుతుందా? ఎవరు చూడకపోవచ్చు, నువ్వు చేసే తప్పు నేను చూడకపోవచ్చు, ఎవరు చూడకపోవచ్చు, దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. అది నువ్వైనా నేనైనా నువ్వైనా ఎవరైనా సరే, మనం చేసే ప్రతి తప్పుని కూడా దేవుడు చూస్తాడు. దేవుడు చూస్తాడు, తగిన సమయం దానికి తీర్పు తీరుస్తాడు. నిజంగా తీరుస్తాడండి. అందుకే దేవుడు ఒక మాట రాయిస్తాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం ప్రియులారా చూడండి. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఏంటంట? జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం అంట. మన తల్లిదండ్రుల కంట మనం పడిపోయామనుకుంటే తప్పు చేసి మహా అయితే తిడతారు, కొడతారు, 4 మాటలు అంటాడు, మళ్ళీ తర్వాత ప్రేమిస్తారు. కానీ దేవుని చేతిలో పడుట బహుభయంకరం. తల్లిదండ్రుల చేతిలో మనం పడ్డా మనం తప్పించుకోవచ్చేమో, కానీ దేవుని చేతిలో పడితే ఎవ్వరు తప్పించుకోలేరు. ఈరోజు విర్రవీగుతున్నటువంటి పాపాలు, విర్రవీగుతున్న దుష్టత్వం ప్రతి ఒక్కరిలో నిండిపోయింది. కల్మషం నిండిపోయింది, కుట్రలు నిండిపోయాయి. ఒక వ్యక్తి మీద చెడుగా పలకడం మొదలైపోయింది. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నాం మనకే తెలియట్లేదు. మన నాలుకను కూడా మనం కాచుకోవట్లేదు. ఎన్నో తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, ఎన్నో పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ ఏదో ఒక రోజు దేవుడు గట్టిగా తీర్పు తీరుస్తాడు. అందుకే నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఈరోజు మనం ఒక తప్పు చేసామంటే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి ఒప్పుకో. తండ్రి, నిజమే తండ్రి, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని చెప్పి దేవుడి దగ్గర ఒప్పుకొని ఇంకా తప్పుని చేయకు. అంతే తప్ప ఆ తప్పుని, నేను చేసే తప్పుకి నాకు ఏమీ జరగట్లేదు కదా అని చెప్పి విర్రవీగిపోయి ఇంకా నువ్వు దుష్టత్వాన్ని పెంచుకుంటే ఏదో ఒక రోజు నువ్వు దేవుని చేతిలో పడతావు. దేవుని చేతిలో పడుట బహుభయంకరమైనటువంటి విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈరోజు మీరు ఎన్ని పాపాలు చేసి ఉంటారో, నేను ఎన్ని పాపాలు చేసి ఉంటారో నాకు తెలుసు, మీరు ఎన్ని పాపాలు చేసి ఉంటారో మీకు తెలుసు. మనం అందరం పాపులమే. మనం అందరం దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకొని ఈ రోజుని మనం ప్రారంభిద్దాం. దేవుడు మనల్ని క్షమిస్తాడు, క్షమించి మనకి ఆయుష్ని ఇస్తాడు, మన ప్రాణాన్ని కాపాడతాడు. అలా మీరు ఈ రోజుని ప్రారంభించాలని, దేవుడి దగ్గర క్షమాపణ అడిగి మీరు తన ప్రేమను పొంది తన ప్రేమలో మీరు ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.